రెడ్డిగా గత అసెంబ్లీ ఎన్నికల్లో కారు పంచర్ అయిందన్నారు సీఎం రేవంత్. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ నేతలు ఎప్పుడైనా యూసఫ్గూడలో పర్యటించారా అని ప్రశ్నించారు. సినీ కార్మికులను బీఆర్ఎస్ ఏనాడు పట్టించుకోలేదన్నారు. కృష్ణానగర్ నంది అవార్డులకు నిలయమని అన్నారు సీఎం. కాళేశ్వరంపై సీబీఐ ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదని ప్రశ్నించారు. కేంద్రం ఎందుకు సీబీఐ విచారణకు ఇయ్యటం లేదో మోదీని కిషన్ రెడ్డి అడగాలని అన్నారు. ఇక జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపుతోనే అభివృద్ధి జరుగుతుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గట్టిగా ఫామ్ హౌస్ లో నిద్రపోతున్న వాళ్ళ గుండెలు ఎదరాలి. సరేనా? సరేనా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ధన్యవాదాలు మిత్రులారా. ఈనాడు జూబ్లీహిల్స్ శాసనసభ ఉప ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు, శ్రీ రాహుల్ గాంధీ మీ బిడ్డను మీ బస్తీలో మీ కళ్ళ ముందలనే పుట్టి పెరిగి ఇవాళ ఇంత వాడై నవీన్ యాదవ్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ ఉప ఎన్నికల్లో మీ ముందు నిలబడ్డాడు. వారిని గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా పెద్దలు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, కొత్తపల్లి కొడుకు అజారుద్దీన్ గారు ఈరోజు మీ ముందుకొచ్చి మీ మద్దతును అడగడానికి, కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి ఈరోజు యూసుఫ్గూడ చౌరస్తలో వేలాది మంది మనం ఇక్కడ నిలబడి మాట్లాడుకుంటున్నాం. మిత్రులారా, ఈడున్న చాలా మందికి నవ యువకులకు ఒకవేళ తెలియకపోయినా వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసు. పేదోళ్ళ గుండె ధైర్యం ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఈ హైదరాబాద్ మహానగరానికి ఉద్యోగ ఉపాధి అవకాశాలకు వస్తే నిల్వ నీడ లేని ప్రతి పేదవాడికి గుడిసేసుకొని ఒక గూడు కట్టుకోవడానికి, వాళ్ళ గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి పీజేఆర్ అని ఒక టైగర్ ఈ హైదరాబాద్ నగరంలో ఉండేవాడు. ఆ పీజేఆర్ 2007 సంవత్సరంలో గుండె ఆగి మరణించినప్పుడు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక సాంప్రదాయం ఉండే, ఎవరైనా శాసనసభ్యులు అకాల మరణం చెందితే వారి కుటుంబాలకే ఏకగ్రీవం చేసే సాంప్రదాయం ఉండే. 2007 సంవత్సరంలో రాజకీయ ప్రత్యర్థి అయిన పీజేఆర్ తెలుగుదేశం పార్టీ మీద ఎన్ని పోరాటాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు విజ్ఞత ప్రదర్శించి పీజేఆర్ కుటుంబానికి ఏకగ్రీవంగా చెయ్యడానికి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్నికల బరిలో అభ్యర్థిని నిలబెట్టలే. ఏ రాజకీయ పార్టీ కూడా, చిన్న చితక పార్టీలే కాదు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పీజేఆర్ మీద ఉన్న గౌరవంతో, పీజేఆర్ మీద ఉన్న అభిమానంతో ఎవరు ఎన్నికల్లో పోటీ చెయ్యలే. కానీ దురదృష్టవశాత్తు ఆనాడు పీజేఆర్ని అవమానించడమే కాదు, వారి కుటుంబం ఇంటి దగ్గరికి వెళ్ళి చంద్రశేఖరరావు గారిని కలవడానికి ప్రయత్నం చేస్తే గేటు ముందల ఎర్రటి ఎండలో 3 గంటలు పీజేఆర్ కుటుంబాన్ని, సతీమణిని నించోబెట్టి అవమానించి కల్వకుంటనే వెనక్కి పంపించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఎన్నికల్లో పీజేఆర్ మీద పోటీ పెట్టిండు. కానీ ప్రజలు విఘ్నులు కాబట్టి ఆనాడు కేసీఆర్ను, బీఆర్ఎస్ పార్టీని బండకేసి కొట్టి బొందబెట్టి పీజేఆర్ కుటుంబాన్ని ఆనాడు ఖైరతాబాద్లో గెలిపించారు. మరి ఈరోజు మాగంటి గోపి మరణించిండు, వారి సతీమణిని సానుభూతితోని మీరు ఎన్నికల్లో గెలిపించండి అని బీఆర్ఎస్కు సంబంధించిన బిల్లా రంగాలు మీ గల్లీ గల్లీ తిరుగుతున్నారు. మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో వాళ్ళ కారు పంచర్ అయి
ఇవాళ కార్ఖానకు పోయి ఎక్కడిదక్కడ టైర్లు ట్యూబులు ఇప్పి రాళ్ల మీద నించోబెడితే ఈరోజు బెంజ్ కారు దిగి ఈరోజు ఆటోలల్ల మీ దగ్గర తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మున్సిపల్ మంత్రిగా, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా మీరొక్కసారి ఆలోచన చేయండి. 3 సార్లు ఈ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేని గెలిపించారు. 3 సార్లు 2014, 2019, 2023 3 సార్లు భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటులో గెలిచింది. వాళ్ళే మంత్రులు ఉన్నారు రాష్ట్రంలో, కేంద్రంలో. ఈ 12 ఏళ్లలో నేను ఈరోజు ఇక్కడున్న యువకులను అడగదలుచుకున్నా, మున్సిపల్ మంత్రిగా ఒక్కరోజైనా కేటీఆర్ మీ గల్లీకి వచ్చిందా? పోనీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా మీ గల్లీకి వచ్చిందా? మీ యూసఫ్ గూడకు వచ్చిందా? మీ రహమత్ నగర్కి వచ్చిందా? మీ బోడబండకు వచ్చిందా? మీ సోమాజ్ గూడకు వచ్చిందా? మీ వెంగళరావు నగర్కి వచ్చిందా? మీ షేక్పేటకు వచ్చిందా? మరి ఎక్కడికి రాని ఈ సన్నాసులు సిగ్గు లేకుండా ఇవాళ ఓటు అడగడానికి గల్లీ గల్లీకి తిరిగి పొర్లుడు దండాలు పెడుతురు. ఎందుకయ్యా అంటే మీ బిడ్డ నవీన్ యాదవ్ ఎన్నికల్లో నిలబడ్డాడు, ఎట్లయినా ఓడగొట్టాలి అని ఇవాళ నక్క చిత్తులతోని ఈ నక్కలన్నీ కూడా మేకతోలు కప్పుకొని మీ దగ్గరకు వస్తున్నాయి. 10 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు యూసుఫ్ కూడా సమస్యలు పరిష్కరించనోళ్ళు, ముఖ్యంగా కృష్ణానగర్ అంటే ఆనాడు నంది అవార్డులు తెచ్చిన కృష్ణానగర్ ఈరోజు ఆస్కార్ అవార్డులు తీసుకొస్తుంది. ఇవాళ 1964లో సినీ కార్మికులను, సినీ పరిశ్రమలో గొప్ప వ్యక్తులను గుర్తించి 60 ఏండ్ల కిందనే నంది అవార్డులను ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది. సినిమా కార్మికుల శ్రమను గుర్తించి చెన్నైలో ఉన్న సినీ పరిశ్రమను హైదరాబాదు నగరానికి తరలించడమే కాదు, రామనాయుడు, అన్నపూర్ణ, పద్మాలయ లాంటి స్టూడియోలకు అగ్వకు సగ్వకు భూములు ఇచ్చారు. సినీ కార్మికులకు చిత్రపురి కాలనీ ఇచ్చారు. ఆనాడు ప్రభాకర్ రెడ్డి గారు మణికొండలో ఈ కార్మికుల కోసం తను కష్టపడి సంపాదించిన 10 ఎకరాల భూమిని ఉదారంగా దానమిస్తే దానికి 67 ఎకరాలు తోడు చేసి ఆనాటి ప్రభుత్వం మర్రి చెన్నారెడ్డి చిత్రపురి కాలనీ కట్టించి సినిమా కార్మికులను ఆదుకున్నారు. 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్క సినిమాకు నంది అవార్డులు ఇవ్వలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే తెలంగాణ గుండె చప్పుడు, తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ అన్న పేరు మీద గద్దర్ అవార్డులను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సినీ కార్మికుల సమస్యలు ఏనాడు పట్టించుకోలే. కృష్ణానగర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గురించి ఏనాడు మాట్లాడలే. వాళ్ళ పిల్లల చదువుల గురించి, వాళ్ళ పిల్లల బతుకుల గురించి, సినిమా కార్మికుల జీవిత బీమా గురించి ఏ రోజు కూడా కేటీఆర్ మాట్లాడలే. కేటీఆర్ గారు మాత్రం సినిమా హీరోల గెస్ట్ హౌజుల్లో హీరోలతోని కలిసి తిరిగిండు తప్ప ఎన్నడన్నా ఈ సినిమా కార్మికులను కలవడానికి వచ్చిండా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. కానీ నేను సినిమా కార్మికులను, సంఘాలను, 24 క్రాఫ్ట్స్ అన్ని సంఘాలను పిలిచి నా ఇంట్లో కూర్చోబెట్టి మీ సమస్యలు ఏంటివి మా ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పినాం. ఆ తర్వాత అభిమానం కొద్ది మీరు సమావేశం పెడితే మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన. ఇవాళ ఈ ప్రాంతంలో ఉండే సినిమా కార్మికులకు నేను మాట ఇస్తున్నా, మీకు లైఫ్ ఇన్సూరెన్సే కాదు, ఆరోగ్య భద్రత, జీవిత బీమా భద్రత, మీ పిల్లల చదువుల కోసం నర్సరీ నుంచి 12వ తరగతి వరకు ప్రత్యేకమైన పాఠశాల నిర్మించి టిఫిన్, మధ్యాహ్నం లంచ్తో సహా మీ పిల్లల చదువులకు ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. పేదల కడుపు నింపడం మాకు గొప్ప విషయమే అని అన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. మహిళా సాధికారతే లక్ష్యంగా కాంగ్రెస్ పనిచేస్తోందన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. 3 దశాబ్దాల చిరకాల ఆకాంక్ష ఎస్సీ వర్గీకరణ చేసిన మొదటి ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెసే అని అన్నారు. జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేసినందుకు కృతజ్ఞతగా ఉప ఎన్నిక సందర్భంగా వెంగళరావు నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా దళిత ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా మంత్రులు వాకిటి శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, అడ్లూరి లక్ష్మణ్ హాజరయ్యారు.
వికారాబాద్ జిల్లాను రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. తాండూరు మండలం చంద్రవంచ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఆటో బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ హాస్పిటల్కి అయితే తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు తాండూరు పోలీసులు. వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలతో భయాందోళనకు గురవుతున్నారు వికారాబాద్ జిల్లా ప్రజలు. కుత్బుల్లాపూర్ మెట్ బషీరాబాద్ పిఎస్ పరిధిలో అధిక లాభాల ఆశ చూపి 1/2 కోటికి పైగా టొకారా వేశాడు శిల్వకుమార్. శాలిని ఎంటర్ప్రైజెస్ పేరిట భారీ మొత్తంలో స్క్రాప్ షాప్ ను నిర్వహిస్తున్నాడు శిల్వకుమార్. బిజినెస్ లో అధిక లాభాలతో ఆశతో ప్రభాకర్ తో పాటు పలువురు నుంచి ఫేజ్ల వారీగా 53 లక్షల రూపాయలను తీసుకున్నాడు. కానీ లాభాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు. దీంతో దూరపల్లి వాసులు పలువురు పోలీసులకైతే ఫిర్యాదు చేశారు. చీటింగ్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. వరల్డ్ క్లాస్ ఫిల్మ్ సిటీ ఏర్పాటుకు ఆలోచన చేస్తుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నాడు ఉమ్మడి రాష్ట్రంలో, నేడు ప్రత్యేక రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఏదైనా మేలు చేసిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమేనని చెప్పారు. వేలాది మంది కార్మికుల జీవితాలను మెరుగుపరిచేలాగా కాంగ్రెస్ సర్కార్ చెన్నై నుంచి సిటీ పరిశ్రమలను హైదరాబాద్ కు రప్పించిందన్నారు. హైదరాబాద్ లో స్టూడియోల ఏర్పాటుకు భూములు ఇచ్చిందని చెప్పారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కోమటిరెడ్డితో కలిసి తెలుగు క్లబ్ లో సినీ రంగ ప్రముఖులు, శ్రీరంగ కార్మికులు, నాయకులు సమావేశంలో పాల్గొన్నారు. బట్టి ఇక సినీ పరిశ్రమకు ఏమైనా సమస్య వచ్చినా కూడా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. హైదరాబాద్ సంబంధించి అద్భుతమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, వెదర్ కండిషన్స్ బాగుంటాయి, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండదు, అన్ని రకాలైనటువంటి ప్రజానికాన్ని ఏ భాష వాళ్ళైనా కానీ దాన్ని హక్కును చేసుకుని దీన్ని డైజెస్ట్ చేసుకోవాలనేటువంటి కెపాసిటీ హైదరాబాద్ నగరానికి ఉంది. కాబట్టి దీన్ని మనం ఎంత ఎస్టాబ్లిష్ చేస్తే అంత పెద్ద ఎత్తున చేయడానికి స్కోప్ ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వరల్డ్ క్లాస్ ఫిలిం సిటీని హైదరాబాద్ లో ఎస్టాబ్లిష్ చేయాలనే ఆలోచనతో కూడా ఈ ప్రభుత్వం ఉందని చెప్పి స్పష్టంగా మీకోసం ప్రతి సందర్భంలో నేను నిలబడ్డాను. కాళేశ్వరరావు గారు 80s నుంచి చెప్పారు. నిజమే, ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఈ ఇండస్ట్రీ కోసం నిలబడింది. భవిష్యత్తులో కూడా మేము నిలబడతాం. ఈ ఇండస్ట్రీ ఎదగాలని బలంగా కోరుకునేటువంటి ఇది ఎంత ఎదిగితే అంత ఉపాధి ఇక్కడ పెరుగుతుంది. ఉపాధితో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి. దీంతో నగరం అభివృద్ధి చెందింది, తద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆలోచన ప్రగాఢంగా ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఆ దిశలో ఈ ఇండస్ట్రీ పెరగటానికి ఈ ప్రభుత్వం బలంగా ఉండాలి. ఈ ప్రభుత్వం బలంగా ఉంటే ఈ ఇండస్ట్రీ ఇంకా బలంగా ఎదుగుతుంది. పెద్దలందరూ మీకు ఎక్కడ అవకాశం ఉన్నా ఎవరితో ఒక మంచి మాట చెప్పి ఒక వ్యక్తిని ఒక రకంగా బూత్ లో పంపించడానికి అవకాశం ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీరు 4 మాటలు మంచి మాటలు చెప్పి డ్రైవ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. అలాగే ఫెడరేషన్ సంబంధించినటువంటి కొన్ని సమస్యలు చెప్పారు. తప్పనిసరిగా వాటన్నింటినీ అడ్రస్ చేస్తుంది ప్రభుత్వం. ఫిలిం క్లబ్ సంబంధించినటువంటి అంశం కానీ మిగతా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అంశాలు కూడా చెప్పారు. తప్పనిసరిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నేను, ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ అడ్రస్ చేస్తాం. డెఫినెట్ గా ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి మా రాజుని పార్లమెంట్ పంపిద్దామంటే ఆయన పోలు ఫిలిం ఇండస్ట్రీకి సేవ చేస్తారంటే వాటిని బలవంతంగా మీరు ఉండాలంటే ఆయన కూడా తన మంచి వ్యక్తి కాబట్టి ఎఫ్డిసి చైర్మన్ గా, సినిమా ఇండస్ట్రీ మినిస్టర్ గా నేనున్నా, ఆయన మినిస్టర్ అనుకోండి. ఎందుకంటే సమస్యల మీద ఎప్పటికప్పుడు మేము బిజీగా ఉన్నా ప్రతి ఒక్కరు కూడా డిప్యూటీ సీఎం గారికి, నాకు, సీఎం గారికి చెప్తుంటారు. ఆయన మీ అందరికీ తప్పకుండా సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, నేను, మన రాజు గారు ఉంటాం.
కేఎస్ రామారావు గారు మీ క్లబ్కి సంబంధించి కూడా ఇంతకుముందు చెప్పాను. ఫిలిం సిటీ ఎక్స్టెన్షన్లో భాగంగా రాచకొండ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆలోచన చేస్తున్నారు. మనం అందరం కూడా ఒకసారి మనం డిస్కస్ చేసి ఎలక్షన్ తర్వాత ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్యలో ఉన్నది కాబట్టి అది ఎయిర్పోర్ట్కు 40 minutesలోనే రాచకొండ చేరుకుంటుంది. అది రామోజీ ఫిలిం సిటీలోనే బాంబే ఫిలిం సిటీ కంటే మించిపోతుంది అక్కడ మనం కడితే. అంత మంచి లొకేషన్ అది మా నల్గొండ జిల్లాలో ఉన్నది. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు తప్పకుండా ఈ 10 ఏళ్లలో తెలంగాణలో టాప్లో. కార్తీక పౌర్ణమి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. వరంగల్లోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. హనుమకొండలోని శ్రీ సాయిబాబా గుడికి పెద్ద ఎత్తున వస్తున్నారు భక్తులు. ఆలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహిస్తున్నారు. కార్తీక పూజలు అదేవిధంగా సత్యనారాయణ వ్రతాలతో ఆలయం ప్రత్యేక శోభను సంతరించుకుంది. మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. కార్తీక పౌర్ణమి శోభతోటి ఆలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా మారాయి. ఓవైపు పండు వెన్నెల, మరోవైపు దీపాల వెలుగులతోటి అయితే ఏ టెంపుల్ చూసినా కానీ కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. సామూహికంగా ఈ దీపారాధనలో పాల్గొంటున్నారు. అయితే కార్తీక మాసం అంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి చాలా భక్తి పారవశ్యతో ఉండే నెలగా చేస్తారు. ఈ నెల మొత్తం కూడా శివుడిని ఆరాధించడం కావచ్చు, శివుడికి సంబంధించినటువంటి పూజలు చేయడం కావచ్చు, అదేవిధంగా వైష్ణవాలయానికి సంబంధించి కూడా అక్కడ కూడా పూజలు చేస్తారు. అందులోనూ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి చాలా ప్రాధాన్యత ఉంటుంది, సెంటిమెంట్గా భావిస్తారు. కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉదయం పూట శివుడికి అభిషేకాలు అవి నిర్వహించడం కావచ్చు, లేదా మధ్యాహ్నం సమయంలో సత్యనారాయణ వ్రతాలు చేసుకోవడం, అదేవిధంగా సాయంత్రం వస్తే ఉసిరి చెట్టు దగ్గర దీపాలు పెట్టుకోవడం కావచ్చు. 365 ఒత్తులతోటి దీపాలు పెట్టుకుంటారు. అంటే ఏడాది పొడుగునా మనం కొన్ని కారణాల వల్ల దీపారాధన చేయలేకపోవచ్చు. అట్లాంటి వాళ్ళకు ఈ రోజు కనుక 365 ఒత్తులతోటి కనుక చేస్తే 365 రోజులు పూజ చేసుకున్నటువంటి దీపారాధన చేసినటువంటి ఫలం పుణ్యఫలంగా ఉంటుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకనే కార్తీక పౌర్ణమి వచ్చిన రోజు ఖచ్చితంగా ఈ విధంగా ఆలయాలన్నీ కూడా భక్తులతోటి వాళ్ళు చేసే దీపారాధనతోటి ఉంటాయి. అదేవిధంగా ప్రతిరోజు ఈ నెల రోజుల మొత్తం కూడా ఆకాశ దీపాలను చేయడం కూడా వస్తుంది. ప్రస్తుతం అర్చకులను వాళ్ళతో మాట్లాడదాం. ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి పూజలు చేస్తారు? ఈ కార్తీక మాసం అంతా కూడా ఆకాశ దీపం కూడా చేస్తారు. ఏంటి ప్రాధాన్యం? ఈ కార్తీక మాసం విష్ణువుకు ఈశ్వరునికి ప్రీతికరమైన మాసం. శివునికి అభిషేకాలు, విష్ణుమూర్తికి ఆరాధనలు, దామోదరుడు కార్తీక మాసంలో దామోదరుడు ప్రీతికరంగా కాబట్టి ఆకాశ దీపం పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ ఆకాశ దీపంతో పుణ్యం, మోక్షము ఇవన్నీ కలుగుతాయి. కాబట్టి ఈ కార్తీక మాసంలో సామూహికంగా 365 వత్తులతోనే సామూహికంగా సాయంత్రం 7 గంటలకు ఈ దీపోత్సవం ఉంటుంది. దీపోత్సవం పౌర్ణమి రోజు దీపోత్సవం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు ఆకాశ దీపం దామోదరునికి ప్రీతికరంగా కాబట్టి ఆకాశ దీపోత్సవం భక్తులతో నిర్వహించబడుతుంది. ఓవేమో ఆకాశ దీపోత్సవానికి సంబంధించినటువంటి పూజలు కానీ అవన్నీ కూడా జరుగుతాయి. జనరల్గా అయితే 7 వరకే జరగాలి. కానీ ఇవాళ కార్తీక పౌర్ణమి కావడం భక్తులతో కిటకిటలాడుతుంది. ఇంకా ఈ సమయానికి ఇప్పుడు ఈ 7 గంటలకు జరగాల్సింది ఇంకా ఇంత సమయం అయినప్పటికీ కూడా ఇంకా భక్తులు వచ్చేసారు. 7 గంటలకు మొదలైనటువంటి ఆకాశ దీపానికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలు ఇదంతా కూడా ఇంకొక గంట సేపు జరుగుతాయి. ఇదంతా జరిగిన తర్వాత ఆకాశ దీపాన్ని వెలిగిస్తారు. ఆకాశ దీపం చూడడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం కలుగుతుంది అనేది భక్తుల విశ్వాసం. ఎట్లా అంటే కార్తీక మాసం అంతా కూడా ఇంటి ముందు దీపాలు పెట్టుకుంటూ చేస్తాం. అందులో పౌర్ణమి రోజు ఎట్లా ఉంటుంది? ఏం చేస్తారు? పౌర్ణమి రోజు పొద్దున్నే లేచి బ్రహ్మగడియల్లో లేచి అందరు స్నానాలు చేసి ఉసిరి స్నానాలు చేసి ఇంటి ముందర తులసి పూజలు చేసుకొని ఇంటి ముందర 365 ఒత్తులు, ఉసిరి దీపాలు ఇవన్నీ పెట్టుకొని పూజ చేసుకుంటారు. ఆ తర్వాత శివాలయానికి, విష్ణు ఆలయానికి వెళ్ళడము. ఈ విశేషం ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఈ ఆయిల్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నాం, ఈ ఆయిల్ ఎన్వైరన్మెంట్ని ప్యూరిఫై చేస్తుంది. అది కూడా ఒక సైంటిఫిక్ రిలవెన్స్ ఉంది దానికి. అది కాకుండా ఈరోజు మన శివుడు ఏదైతే ఉన్నారో ఆయన అగ్నిలింగం లాగా మారినాడు అనేసి భావిస్తున్నారు. అందుకనే ఈరోజు దీపాలు అందరూ వెలిగించడము, స్వామిని శివుణ్ణి మేము అగ్నిలింగంగా చూడడానికని అట్లా 365 ఒత్తులు అని చెప్తారు. ఇంకా కొందరు ఏం చెప్తారంటే ఏదైనా ఒక రోజు మిస్ అయితే, మనం దీపారాధన చేయడం మిస్ అయితే ఈ ఒత్తుల ద్వారా ఆ దోషం ఏదైనా ఉందో అది పూర్తవుతుందని అనుకుంటాము. అందరం కలిసి ఇక్కడ మా కాలనీ గుడిలో
స్ఫటికలింగాల్లో స్వామివారిని వచ్చి మేము స్వామివారిని పొద్దున్న నుంచి అభిషేకం చేస్తూ ఎంతో పుణ్యాన్ని పొందాము ఈ మాసం అంతా కూడా అనుకున్నాం. అండ్ కార్తీక అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివపార్వతుల యొక్క పుత్రుడుని కూడా మనం ఈ నెలలో పూజిస్తాం కాబట్టి కార్తీక మాసం అని కూడా అంటారండి. సో మరికొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటి కార్తీక మాసం అనగానే ఎట్లాంటి పూజలు చేస్తుంటారు? ఈ నెల అంతా ఎట్లా ఉంటుంది? పొద్దున్నే లేచి ఇవాళ పొద్దున అయితే 365 ఒత్తులు పెట్టి పూజ చేసుకొని ఉసిరి స్నానం చేసుకున్నాము. శివాలయానికి వెళ్ళి పూజ చేసుకున్నాము. సో దీపాలు వెలిగించడం అనేది మనం రోజు పూజ చేసుకున్నప్పుడు వెలిగిస్తాం, కానీ ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది? టెంపుల్స్లో వెలిగించడం, ఇంటి దగ్గర వెలిగించడం కావచ్చు, దీపావళి తర్వాత వచ్చే ఈ పండుగ ఎట్లా ఉంటుంది? ఈ మాసంలో దీపాలు వెలిగించడం వల్ల ఎవ్రీవేర్ ఒక లైట్ అనేది వస్తుంది. అది దీపంతో మన లోపల కూడా లైట్ వెలిగించినట్టు అనిపిస్తుంది. సో దీపాలు వెలిగించే చూడొచ్చు, వాళ్ళంతా కూడా దీపాలు వెలిగిస్తున్నటువంటి దాన్ని కావచ్చు. ప్రజెంట్ అయితే వచ్చినటువంటి భక్తులంతా కూడా ఆలయాలకు వచ్చిన వాళ్ళు దీపం వెలిగించుకోవడం, దీపారాధనలు చేసుకోవడం కావచ్చు. ఇవంతా కూడా చూస్తే ఏంటంటే మీరు చాలా దీపాలు పెట్టినట్టుంది. 27 నక్షత్రాలు కదా, దానికి రిలేటెడ్గా పెట్టుకున్నాను. ఎట్లా అంటే ఈ రోజు ఏమేమి చేస్తుంటారు? అంటే మార్నింగ్ అభిషేకం చేసిన తర్వాత ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రాలకి తగ్గట్టుగా ఎవరికి ఏమైనా దోషాలు ఉంటే పోతాయని నక్షత్ర దీపాలు వెలిగించుకుంటారు. ఎట్లా ఉందండి ఇది టెంపుల్ అంతా? ఎట్లా ఉంది దీపాల వెలుగులు? చాలా ఆనందంగా ఉందండి. ఇవాళ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉపవాసం ఉండి సాయంత్రం దేవుడి దర్శనం చేసుకొని అండ్ ఇంకా 365 ఒత్తులు వెలిగించుకొని ఈ నక్షత్రాలను దర్శనం చేసుకొని వెళ్ళి అప్పుడు భోజనం చేస్తాం. ప్రస్తుతం అయితే దీపాలు వెలిగిస్తున్నారు కావచ్చు, దీపారాధన చేస్తున్నటువంటి భక్తులతోటే ఉంది. ఎట్లా ఉందండి? అంటే ఈ కార్తీక మాసం అంతా ఏ విధంగా చేస్తుంటారు? ఎట్లాంటి పూజలు చేస్తారు ఈ నెల మొత్తం? రోజు మార్నింగే దీపం పెడతాము. ఈ రోజు అయితే ఫాస్టింగ్ ఉంటాము. 365 ఒత్తులు కాలుస్తాము. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందివి 4 మెంబర్స్ ఉన్నాం అనుకోండి, 4 మెంబర్స్ 365 చొప్పున కాలుస్తాం. ఇలా కాలిస్తే ఏంటంటే సంవత్సరం పొడుగునా మధ్యలో గ్యాప్ అయినా కూడా 360 రోజులు దీపం పెట్టినట్టు అవుతుందని అలా నమ్ముతాం అన్నమాట. టెంపుల్స్లలో కావచ్చు లక్ష దీపోత్సవాలు, అదేవిధంగా అన్ని గుడులలో కూడా ఇదేమైనటువంటి వెలుగులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించడం కావచ్చు, వచ్చినటువంటి భక్తులకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా దీపాలు వెలిగించడం, దాన్ని వాళ్ళు ఒక భక్తి పార్వశ్యంతో చూస్తారు. ఈ రోజంతా కూడా ఈ దీపాలు వెలిగించడం ద్వారా ఏదైతే తాము అనుకున్నటువంటి కోరికలు ఉంటాయో అవన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకోసమే ఈ ఖచ్చితంగా దీపాలు వెలిగించడం కావచ్చు, దీపారాధన చేయడం కావచ్చు చేస్తుంటారు. ఏం చేస్తారండి ఈ రోజు అంతా మీరు ఈ కార్తీక పౌర్ణమి? కార్తీక మాసంలో అన్ని మాసంలోకెళ్ళి కార్తీక మాసం మనం ముఖ్యమైనదిగా భావిస్తాము. ఈ కార్తీక మాసంలో ఉదయం లేవగానే మనం ఇంట్లో పూజ చేసుకొని తులసమ్మ చెట్టు దగ్గర ఒత్తులు వెలిగించుకొని, వీలు కాని వాళ్ళు 365 రోజులు దీపాలు ముట్టించుకొని వాళ్ళు 365 ఒత్తులు కాల్చి పూజ చేసుకుంటారండి. ఈ నెల మొత్తము ఈ శివుడికి ఇష్టమైన మాసం కాబట్టి శివ పూజలు ఎక్కువ జరుపుకుంటారు. సో ఇది అంటే ఎక్కడైతే టెంపుల్స్కి సంబంధించి దగ్గరకు వస్తామో, టెంపుల్స్ దగ్గర వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవడం, ఈ రోజంతా ఉపవాసాలు ఉండడం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళంతా కూడా దీపాలు వెలిగించుకోవడం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తారు. ఏంది మీరు ఓంకారం వేసినట్టుంది కదా? మహాభారత కథనం ప్రకారం కార్తికేయుడు తారకాసురుడిని వధించిన రోజు అండి ఈరోజు. ప్రజల్ని ఎంతో హింసించిన తారకాసురుడిని సంహరించడం వలన ఈ దినాన్ని కార్తీక పౌర్ణమిగా ఈ పర్వదినాన్ని జరుపుకుంటారండి. ఈరోజు ఉదయమే అందరూ 365 వత్తులు ముట్టించుకొని దేవుడికి ఉపవాసం ఉంటారండి. సో ఇంత విశిష్టమైన కార్తీక పౌర్ణమి ఇటు శివుడికి ఇటు విష్ణుమూర్తికి ఎంతో ప్రమిదలలో పెడుతూ అంటారు దీపాలు, కానీ ఇక్కడ చూస్తే పిండితోటి చేశారు. పిండి దీపాలు ప్రమిదలలో కూడా ముట్టించవచ్చు, పిండి దీపాల్లో ముట్టించవచ్చు. ప్రమిదలలో మార్నింగ్ ముట్టించాము. పిండి దీపాలు కూడా విష్ణుమూర్తికి శివుడికి ఎంతో ఇష్టం కాబట్టి పిండి దీపాలు ముట్టిస్తాము. సో ఇది ప్రస్తుతం వరంగల్కి సంబంధించినటువంటి దీపాలు వెలిగించడం అనేది ఈ రోజు ఉన్నటువంటి ప్రాధాన్యత. కార్తీక మాసంకి సంబంధించి కూడా శివుడిని అనేక రకాల
ఆరాధిస్తారు, ఆయనను పూజలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. అదేవిధంగా సాయంత్రం అయిందంటే ఈ విధంగా దీపాలు వెలిగించి తమలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఆ శివుడికి చెప్పుకుంటారు అనే చెప్తారు. శివుడిని కూడా అగ్నిలింగంగా భావిస్తూ ఈ దీపారాధన చేస్తారనే మరొక నానుడి కూడా ఉంది. మొత్తంగా అయితే ఆలయాలన్నీ కూడా భక్తి పారవశ్యంగా మారాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ప్రత్యేక పూజలు కావచ్చు, దీపారాధనలతో అయితే ఎటు చూసినా కానీ ఆ శివనామస్మరణ, దీపాల వెలుగులే ఇవే ప్రస్తుతం ఆలయం అంతా కూడా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ రాజుతో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని జ్వాలాయోగ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కార్తీక పూజలు వైభవంగా జరిగాయి. సామూహికంగా సత్యనారాయణ స్వామి పూజలు నిర్వహించారు. దాదాపు 200 మంది దంపతులు ఈ సామూహిక సత్యనారాయణ స్వామి పూజల్లో పాల్గొన్నారు. ఉదయం స్వామివారికి అభిషేకం తర్వాత అలంకరణతో పూజలు చేశారు. మధ్యాహ్నం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొన్నారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు దేవాలయ కమిటీ సభ్యులు. రంగారెడ్డి జిల్లా మంచిరేవుల మచ్చిలేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి పూజలు వైభవంగా జరిగాయి. తెల్లవారుజాము నుంచి ఆలయానికి బారులు తీరారు భక్తులు. వీరభద్ర స్వామికి ప్రత్యేక అభిషేకాలు చేశారు భక్తులు. ఇక మధ్యాహ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు ఆలయ సిబ్బంది. विघ्नेश्वर पाद पंकजं चरण शरणे मेरा मैं धरूं హైదరాబాద్ లో గురునానక్ దేవ్జీ 556వ ప్రక్షా ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి ఉత్సవాలను నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో గురుద్వారా సాహెబ్, సికింద్రాబాద్ గురుద్వారా, అదేవిధంగా శ్రీ గురుసింహ సభ సంయుక్తంగా నిర్వహించారు. విశాల్ దివాస్ లో గురుబాణి కీర్తనలు, అదేవిధంగా కథాపారాయణ, భక్తి శ్రద్ధలతో పూజలు జరిపారు. ఇక దేశ విదేశాల నుంచి సంగీత బృందాలు గురునానక్ బోధనలు ప్రబోధించాయి. జయంతి ఉత్సవాల్లో వేలాది మంది సిక్కు భక్తులు, మతస్థులు పాల్గొన్నారు. निर्भव साहिब श्री सूची बाणी को एक दिन आई है, एक तो है भाई, एक तो है कोई है उस वर्ग को है नहीं, ऐसी है जिसमें दो జూబ్లీహిల్స్ బైపోల్లో ఓట్లు వేయని వారికి స్థానికంగా నివాసం ఉండే అర్హత లేదని అంటున్నారు కనెక్ట్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ యువకులు. ఇదే విషయంపై వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కు ఓటు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లోనూ అత్యధిక నోటా ఓటు వచ్చేలాగా ప్రయత్నం చేశామని చెప్తున్నారు యువకులు. ఇక ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఓటర్లలో అవగాహన కోసం ప్రచారం చేస్తున్నామని అంటున్నారు. ఇదే విషయంపై జూబ్లీహిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ బోరబండ డివిజన్ నుంచి మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో 3 పార్టీల ప్రచారం జోరందుకుంది. ఎవరికి వారు అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటు మాకంటే మాకు పడుతుందని చెప్పి ఎవరికి వారు ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం ప్రచారం డ్యూటీలో ప్రస్తుతం ఉన్నాం. వీడియో జర్నలిస్ట్ నగేష్ రెడ్డితో నేను ప్రస్తుతం బోరబండ దగ్గర ఉన్నా. నాకోటి
విభిన్నమైనటువంటి ఒక క్యాంపెయిన్ కనిపిస్తోంది. ఆ క్యాంపెయిన్ ఏంటంటే ఒకసారి మీరే చూడండి. 2 ప్లకార్డ్స్ పట్టుకొని ఒక మాస్క్ ధరించి ఇద్దరు యువకులు గాడిద లీటర్ పాల విలువ 1500, నీ విలువ కనీసం 1000 అయినా ఉందా, ఓటును కొనే నాయకులు, ఓటును అమ్మే ప్రజలు, తెలంగాణలో గెలిచిన ఎమ్మెల్యేలు ఏం చేయడం లేదు, జూబ్లీహిల్స్ ఎన్నికలు అవసరమా, ఓట్ ఫర్ నోటా. ఇదొక ప్లకార్డ్ కనిపిస్తుంది. దీని వెనుక ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండే అర్హత లేదు. ఈ ప్లకార్డ్స్తో వీళ్ళంతా కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. మెయిన్ మోటో ఏంటి? మోటో జూబ్లీహిల్స్లో ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీని మీద చర్య తీసుకోవాలి. గెలిచిన పార్టీలైనా ఓడిపోయిన పార్టీలైనా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళు ఎప్పుడు చూసినా మాకు ఓటేమని చెప్తాను తప్ప అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే పదం మాత్రం వాళ్ళ నోటు రావట్లేదు. ఖచ్చితంగా 4 లక్షల మందిలో కనీసం 2 లక్షల మంది కూడా ఇక్కడ ఓటు వేయట్లేదు. కనీసం 45% కూడా ఓటు బ్యాంక్ ఇక్కడ లేదు. 45% కూడా ఓట్లు వేయట్లేదు. అంటే మిగతా ఓటర్లు ఏం నిద్రపోతాను. మరి ఖచ్చితంగా ఓటు వేయాలి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించింది ఎందుకోసం? రాజ్యాంగం ఓటు హక్కు ఎందుకోసం? వేయమనే కదా పరిపాలన చేసే నాయకుని ఎన్నుకొని అధికారం ఇస్తే వాళ్ళు ఎవరికి ఓటు వేయకుండా మొద్దు నిద్రపోతాను ఇంట్లో. కాబట్టి నేనేమన్నా ఓటు వేయకుండా ఇంట్లో కూర్చునేవారు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉండే అర్హత లేదు వాళ్ళకి. వాళ్ళ శ్రీలంక అన్నా, పాకిస్తాన్ అన్నా, గాజా కన్నా, చెర్లపల్లి జిల్లా, తీఆర్ జిల్లాని పంపించాలి. వాళ్ళ నా డిమాండ్ ఇది. ఓటు వేయాలని చెప్పి అవేర్నెస్ చేస్తున్నారు. ఏదైనా పార్టీకి సపోర్ట్ చేస్తున్నారా? పార్టీకి సపోర్ట్ చేస్తే నేను ఉద్యమకారుని ఎట్లా భజన పరణ అవుతాను కదా. చాలామంది ఉన్నారు మీడియా మిత్రులు, నాయకుల మూతుల దగ్గర మౌతులు పెట్టుకొని ఇక కాంగ్రెస్ని జోకే వాళ్ళు కొందరు, బీఆర్ఎస్ని జోకే వాళ్ళు కొందరు, బీజేపీని జోకారు మరికొందరు. అంటే పార్టీలకు జోకుండా నేను జర్నలిస్ట్ అని చెప్పుకుంటాను. నేను ఎందుకు సపోర్ట్ చేస్తా? వాళ్ళ డబ్బులు నాకు అవసరం లేదు. నాది ఎప్పుడు ఒకటే ఉద్యమం, ఓటు హక్కుని ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు వినియోగించుకోండి. మీ ఓటు ద్వారా మీ పవర్ అని తెలియజేయండి. ఈ క్యాంపెయిన్ ఏ ఎలక్షన్ నుంచి చేపట్టారు? ఇది కొత్తగా చేస్తున్నారు? ఎప్పటిలో కూడా ఫస్ట్ చేపట్టినాం, ఇప్పుడు కూడా ఇక్కడ చేస్తున్నాం. ఎక్కడ బై ఎలక్షన్స్ ఉన్నా కూడా మా ఉద్యమం ఓట్ ఫర్ నోటా. నోటకైనా ఇవ్వండి కానీ ఇంట్లో కూర్చొని ఉండకన్నా. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, డబ్బుకు అమ్ముడుతాం ప్రజలు. ఈ రాజకీయ నాయకులు మీకు తెలుసో తెలియదో 300 మంది వచ్చినారు ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నుండి. వీళ్ళు వాళ్ళ నియోజకవర్గాన్ని వదిలిపెట్టేసి ఇక్కడ వచ్చేసి నీతి సూత్రాలు చెప్తాను. వాళ్ళకి అక్కడ దిక్కు దివాన లేదు, రోడ్లు సరిగ్గా లేవు, నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు. ఇక్కడ వచ్చేసి ఇగో సునీతను గెలిపించండి, నవీన్ యాదవ్ని గెలిపించండి, మా దీపక్ రెడ్డిని గెలిపించండి వీళ్ళు చెప్తాను. ఇక అనుకోటి నుంచి మీరు ఈ క్యాంపెయిన్ చేపడుతున్నారు. ఎట్లా ఉంది అప్పుడు ఇప్పుడు రెస్పాండ్ ఎట్లా ఉంది? రెస్పాండ్ బాగుందన్న. మునుగోడులో 3 రోజులు చేసినాం. 3,900 ఓట్లు వచ్చినాయి నోటకి. ఇక్కడ జూబ్లీహిల్స్లో 3 రోజులు చేస్తాం. ఖచ్చితంగా గెలుపు డిసైడ్ చేసేది నోటనే ఈసారి. మీరు చెప్పండి, జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లా వస్తుంది? స్పందిస్తున్నారా? మీరు ఇట్లా ప్లకార్డ్ పట్టుకుని వస్తున్నారు, మాస్క్ డిఫరెంట్గా పెట్టుకున్నారు, వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారా ఎందుకు మీరు చేస్తున్నారని అడుగుతున్నారా? ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంతమంది గెలిచినా ఎవ్వరు రారు, అభివృద్ధి చెయ్యరు. ప్రశ్నించడం తెలుసుకోండి, ఓటు హక్కు విలువ తెలుసుకోండి అనే విషయాన్ని నేను వాళ్ళకి తెలియజేస్తున్నాం. అవేర్నెస్ వస్తుంది అంటారా? వస్తుందా? అవేర్నెస్ వస్తుందా? మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు డివిజన్లో? మేము ఈ రోజు నుంచే స్టార్ట్ చేసాం. అవేర్నెస్ ఇప్పుడిప్పుడే వస్తుంది, ఇప్పుడిప్పుడే చేస్తున్నాం. మా టీం వాళ్ళు కూడా వస్తున్నారు. అన్ని నియోజకవర్గం మొత్తం మేము కవర్ చేస్తాం. అవేర్నెస్ వస్తుందని మేము నమ్ముతున్నాం. చాలామంది ఎలక్షన్ టైంలో మేము ఓట్ కాస్ట్ చేసుకున్నామని చెప్పి కొంతమంది ఫోటోల కోసం పెడతారు. చాలామంది ఓట్లు ఎందుకులే, ఎవరు వేస్తారు ఓట్లు, ఎవరికి వేసినా వేస్టే అని చెప్పి ఆ ధోరణితో చాలామంది యువత కూడా ఉంటున్నారు. మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు. సో వాళ్ళకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? తరతరాలుగా మనం మోసపోయింది చాలు, మన పిల్లల భవిష్యత్తు అన్న బాగుండాలనే ఒక ఆలోచన మాకు వచ్చింది. ఇంట్లో కూర్చోకండి, అసలు ఓటు ఎందుకు వేస్తున్నారు, దేనికోసం వేస్తున్నారు, అసలు వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు, అసలు మన నిధులు ఎటుపోతున్నాయి, మనకు వచ్చే బడ్జెట్ ఎటుపోతుంది, ఇవన్నీ మనం తెలుసుకోవాలని ఓట్ ఫర్ నోట్ అనే కార్యక్రమాన్ని మేము తీసుకొస్తున్నాం. నిజం చెప్పండి, కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు బీఆర్ చెప్తున్నా, అర్ధరాత్రి వెళ్ళేసి మీరు కనీసం బీజేపీ వాళ్ళు బీఆర్ కాంగ్రెస్ వీళ్ళందరూ కలిసి కనీసం 200 కోట్లు ఖర్చు పెట్టండి, వీళ్ళు గెలవరు. ఇంత ఖర్చు పెడతారు వీళ్ళు, ఇంకా ప్రచారాలు చేస్తారు, సభలు పెడతారు, మా కోటేమే నీతి పరమని. ఈ డబ్బా అంతా ఎక్కడదన్నా? ఎలక్షన్ కమిషన్ చేసే క్యాంపెయిన్ మీరు చేపడుతున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడో నిర్వీర్యం అయిపోయింది. ఇక్కడ వాళ్ళు ఫ్లెక్సీలు పెడతారు, ఓటు హక్కు ఏమని చెప్తారు తప్ప ఇట్లా ప్రచారం చేయడు. నిజంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చిత్తశుద్ధి ఉంటే మాలాంటి వ్యక్తులు దగ్గర పెడితే మాతో ప్రచారం వాళ్ళు జరిపించుకోవాలి. మీకు సపోర్ట్ వస్తున్నారా? జనాలు వస్తున్నారా? జనాలు మా టీం బయలుదేరిందన్న, మొత్తం తెలుగు రాష్ట్రాలు బయలుదేరి వస్తారు. ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. మా ఉద్యమం ఓటు ఖచ్చితంగా వేయండి, ఎవరు నచ్చకపోతే నోటకాయమని చెప్తున్నాం. ఇంట్లో కూర్చొని మౌనంగా ఉండకండి, అది మా డిమాండ్ అన్న. థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది ఓటు ఖచ్చితంగా ఓటు
కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఓటు హక్కును వినియోగించుకోవాలి. లేదు ఇష్టం లేని వాళ్ళు పోలింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చి వెసులుబాటు ఉంది కాబట్టి ఓట్ ఫర్ నోటా కన్నా వేయాలనేటువంటి ఒక సిన్సియర్ అప్పీల్ని మేము చేస్తున్నాం అనేటువంటి విషయాలను అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నగేష్తో కలిసి షరీఫ్ V6 న్యూస్ బోరబండ.